వ్యాసజననం. జనమేజయ మహారాజా సత్యవతి కన్య అయ్యింది. ఆమె రూప లావణ్యములు అసమాన సౌందర్యముతో విలసిల్లుతున్నాయి. మత్స్యగణరాజు సత్యవతిని తన కుమార్తెగానే భావించి ప్రేమించసాగాడు. తండ్రికి సాయముగా సత్యవతి యమునా నదిలో పడవ నడుపుతూ ప్రయాణికులను తీరం చేరుస్తూ ఉండేది. ఒకనాడు తీర్థాటన చేస్తూ వచ్చిన పరాశర మహర్షి సత్యవతి పడవను ఎక్కాడు. పువ్వులాంటి మేనుతో శోభించే సత్యవతి రూపలావణ్యం పరాశరుని సమ్మోహింపచేసింది. ఓ కళ్యాణి, నాతో సంగమించు అని తన మనోరథాన్ని వినిపించాడు. మాటలు కదపకుండా కేవలం తన చూపుడు వేలును తీరం వైపు చూపింది. తీరములో ఋషులు చూస్తున్నారు అనేది సంధ్య. ఆమె మనస్సును గ్రహించిన పరాశరుడు వెంటనే మంచును సృష్టించాడు. తిమిర తెరలు అల్లుకున్నాయి. సత్యవతి ఆశ్చర్యచకితురాలయ్యింది. సిగ్గుపడుతూ, హే భగవాన్, నేను కన్యను, తండ్రి అధీనములో ఉన్నాను. నాపై సర్వాధికారాలు నా తండ్రికే ఉన్నాయని ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. మీ వాంఛ తీరితే నా కన్యత్వం తీరిపోతోంది, ఆరిపోతోంది, దూషితమవుతోంది. నేను కలంకితనవుతాను. ఇది నా సంశయం. ఆపైన మీ నిర్ణయం అన్నది సత్యవతి. సత్యవాక్కులు పరాశరుని కదిలించాయి. సత్యవతి, నాతో సంగమించటం వల్ల నీ కన్యత్వం దూషితం కాదు. ఇందులో నైత్యమో ఇసుమంతైనా లేదు. ఇది లోక కళ్యాణము కొరకే జరుగుతూ ఉంది. భీతు చెందకు. నా కోరిక తీర్చినా నీవు కన్యగానే ఉంటావు. కళ్యాణి, ఏదైనా వరాన్ని కోరుకో అన్నాడు పరాశర మహర్షి. మత్స్యగంధి అయిన సత్యవతి తన దేహం సుగంధవాసితం కావాలని కోరింది. పరాశరుడు అనుగ్రహించాడు. వెంటనే ఆమె శరీరము నుండి సుగంధ పరిమళాలు బయలుదేరి 1 యోజనం వరకు వ్యాపించి ఆఘ్రానించు వారికి హాయిని, ఆహ్లాదాన్ని ప్రసాదించాయి. ఇంతవరకు మత్స్యగంధిగా తెలిసిన సత్యవతి ఈ క్షణం నుండి యోజనగంధి అనే నామముతో ఖ్యాతి వహించింది. పరాశరుని కోరిక ఫలించింది. మహాతపస్వి అయిన పరాశరుని సంకల్ప ప్రభావము చేత ఉత్తర క్షణంలోనే సత్యవతి మగ శిశువుని ప్రసవించింది. ఆ మగబిడ్డడే పరాశర నందనుడైన వ్యాసుడు. పుట్టిన మరుక్షణములోనే పెరిగి తల్లి ముందు నిలబడిన వ్యాసుడు, మాతా, నేను తపస్సుకు బయలుదేరుతున్నాను. నీవు ఎప్పుడు సంకల్పిస్తే ఆ మరుక్షణములోనే నీ ముందు ఉంటాను అని చెప్పి వ్యాసుడు మహర్షి అయ్యేందుకు వనాలకు వెళ్ళాడు. పుట్టిన క్షణమే ద్వీపములో విడవబడినాడు కనుక వ్యాసునికి ద్వైపాయనుడు అనే నామం వచ్చింది. ఆయన కృష్ణ ద్వైపాయన వ్యాసుడుగా ఖ్యాతిగాంచాడు. దివ్య పరిమళాలను వెదజల్లుతూ ఇంటికి వచ్చిన సత్యవతిని చూసి తండ్రి మత్స్యగణరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. జరిగిన విషయమునంతా తండ్రికి విన్నవించింది సత్యవతి. పరాశర మహర్షి మహాజ్ఞాని. ధర్మశాస్త్ర, జ్యోతిష శాస్త్రాలను లోకానికి అందించిన దివ్యాత్ముడు. అంతటి మహాజ్ఞాని కామవశుడు కావటమేమిటి, అది కూడా మత్స్యగంధిని అంత బాహాటముగా వాంఛించి అనుభవించడమేమిటి అనే శంక సామాన్యులలో కలిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సన్నివేశాలను శుష్క పాండిత్యాలతో కుతర్కాలతో అర్థం చేసుకోలేము. పరాశరుని మనస్సులో కదిలింది కామవాంఛ కాదు. అక్కడ సంకల్పం కదిలిందే గాని కామవాంఛ కలగలేదు. మహర్షి చర్య నిందనీయముగా భావిస్తామా? మరి ఆ కార్యము నిందనీయమైనదే అయితే దాని ఫలితమేమిటి? వేద ధర్మాన్ని విస్తరించే మహాపురుషుడు, అష్టాదశ పురాణాలను అందించిన మహాజ్ఞాని, సాక్షాత్తు నారాయణ స్వరూపముగా లోకం ఆరాధించిన విశాల బుద్ధి గల వ్యాసుని జననానికి కారణం కావటమా? మహాత్ములను సామాన్య మానవులతో పోల్చుకుని అర్థం చేసుకోకూడదు. మహర్షుల ద్వారా
ద్వారా ఏది జరిగినా అది లోక కళ్యాణానికి ఉపకరిస్తుందే గాని ఆ పవిత్ర కార్యాలలో స్వార్థం అనేది కాగడా పెట్టి వెతికినా కనిపించదు. జనమేజయ యుగాలలో ధర్మం క్షీణించడం చూసిన వ్యాసుడు లోకాన్ని అనుగ్రహింపదలసి వేదాలను విస్తరింపచేశాడు. ఈ కారణముగా ఆయన వేదవ్యాసుడనే పేరును గడించాడు. 4 వేదాలను మహాభారతమును విస్తరింపచేయాలని సంకల్పించిన వ్యాసుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయించాడు. అలా అధ్యయనం